మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కుల దూషణలు బెదిరింపులపై కాంగ్రెస్ నాయకుడు ముత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాను గత 30 ఏండ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ డివిజన్ అధ్యక్షునిగా పనిచేశానని, ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ కమిటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ముత్తయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ కార్యకలాపాల సమయంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డితో కలిసి పనిచేశానని తెలిపారు. తాను ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని తెలిసి కూడా తనను కులం పేరుతో దూషిస్తూ అసభ్య పదజాలంతో అవమానించారని, పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా తన కుటుంబ సభ్యులను, తనకు సన్నిహితంగా ఉన్న పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. నియోజకవర్గం మున్సిరాబాద్ నియోజకవర్గం నుండి మన డివిజన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి గుడ్డ సత్యనారాయణ గారిని జక్కున్ ప్రభాకర్ రెడ్డి గారు నానా మాటలతో ఆయనని చాలా శోభ గురి చేసినటువంటి సందర్భంగా నేను నా పేరు పూతాడి రాములు, రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాను. మరి ఏవైతే వాక్యాలు ఇచ్చాడో ఆ రోజుల్లో మహాభారతంలో ఏకలవ్యుని ఎట్లయితే అణిచివేశారో అగ్రకులాల వారు, ఈరోజు కూడా మున్సిరాబాద్లో సత్యనారాయణ గారిని అలాగనే అణిచివేయాలన్న భావనతోటి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని చెప్పేసి నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. మరి వీరికి తగిన శాస్తి ఇవ్వాలని, వారి ప్రభాకర్ రెడ్డి గారు ఏమైతే అనుకుంటున్నాడో, మరి అంటే బండి నంబర్ ప్లేట్ లేని బండితో గుర్తిస్తానని అనుకున్నాడు. మరి ఆయన ఏమనుకుంటున్నాడో కానీ మరి ఎంబటే మరి పోలీసు వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా చర్య తీసుకొని దీనికి తగిన చర్య తీసుకొని మరి మా సత్యనారాయణ గారికి మంచి సెక్యూరిటీ ఇచ్చి వారిని ఎదగడానికి ముందుకు నడిపించాలని కోరుతూ మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎరుకుల గిరిజన తెగకు సంబంధించిన బుడ్డ సత్యనారాయణపై మరి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు శశిధర్ రెడ్డి వాళ్ళ తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్ళీ నేను చేయలేదు, అది ఏం క్రియేట్ చేసినా మరి దాన్ని క్రియేట్ చేసిందని చెప్తున్నారు. దానికి నిరసనగా ప్రజా సంఘాల వేదికగా, అదేవిధంగా ఎరుకుల సంఘాలతోటి మళ్ళీ గిరిజన సంఘాలతోటి ఈరోజు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నా చేయడం జరిగింది. వెంటనే జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై SC ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో బీసీ సోదరులైన మరి ఈశ్వరమ్మ యాదవ్ని, అదేవిధంగా గౌడ సోదరులు కూడా ఇలానే అనుచిత వ్యాఖ్యలు కులాల పేరుతోటి దూషణ చేయడం జరిగింది. ఈరోజు మరి ఎరుకుల కులానికి చెందిన ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఓర్వాలని ఈ అగ్రకుల సామ్రాజ్యం మరి తొక్కిపట్టాలని అతని ఇంట్లో బాత్రూములు కడుక్కునే, లేకపోతే అక్కడ పనిచేసే వ్యక్తిలాగా అతను చాలా చులకనగా చూసి మాట్లాడడం చాలా దురదృష్టకరం. వెంటనే కాంగ్రెస్ పార్టీ అతనిపై వెంటనే అర్హత వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యువజన రాష్ట్ర అధ్యక్షుడు మరి రేపు ఎదిగే క్రమంలో వాళ్ళ తండ్రి మరి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము కుర్రు సంఘాలు, గిరిజన సంఘాలు, మరి మా ఏదైతే దళిత బహుజన ఆదివాసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము ఈ వెంటనే అతనిపై క్షమాపణ చెప్పి, లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము అతనిపై కేసులు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ACP గారిని కలవడానికి వెళ్తున్నాం.